హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోపి తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, 20 రోజుల తర్వాత మళ్ళీ అమరావతి ఈ హెచ్ఓడి టవర్స్, ఐకాన్ టవర్స్ దగ్గర వాటర్ లెవెల్ ఎలా ఉంది అన్నది అప్డేట్ ఇద్దామని చెప్పి అయితే వచ్చాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. అయితే వచ్చేసామండి. ఐకానిక్ టవర్స్, హెచ్ఓడి టవర్స్, టవర్ 5 దగ్గరకి అయితే ఉన్నాం. ఇప్పుడు మనం ఇటైతే వెళ్తున్నాం. ఇదిగోండి, ఇది వచ్చేసి 4వ టవర్ అండి. ఇక్కడ కూడా వాటర్ చాలా వరకు అయితే తగ్గిపోయినాయి. ప్రజెంట్ ఇప్పుడు ఇదైతే ఆన్ లో అయితే లేవు, ఆఫ్ చేసినట్టున్నారు. రన్నింగ్ లో అయితే ఏం లేవండి. మొన్న పెట్టిన వీడియోలో మనం చేసినప్పుడు చాలా స్పీడ్ గా అయితే జరుగుతుంది కదా. ఇదిగోండి, చూడండి, చాలా వరకు వాటర్ తగ్గిపోయినాయి. ఇటు కూడా ఒక 3-4 రోజులు అయితే వాటర్ అయిపోవచ్చు. ఇదిగోండి, లోన మట్టి దెబ్బలు కూడా కనపడుతుంది. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ టవర్ 5వ టవర్ దగ్గర వాటర్ లెవెల్ అయితే ఇలా ఉంది. ఇటు మొన్న గండి కొట్టారని చెప్పి చూపించాను కదా. ఇదిగోండి, ఇటు నుంచి ఇటువైపు 4వ టవర్ వైపు అయితే మళ్ళీ ఇచ్చారు కదా వాటర్. ఇదిగో ఇటు చూడండి, ఇది ఇప్పుడే ఒక అరగంట క్రితమే అయితే మోటార్లు ఆపారంటండి. డీజిల్ అయితే పొయ్యడం కోసం అని చెప్పి ఆపారంట. మళ్ళీ ఒక అరగంటలో స్టార్ట్ చేస్తారని చెప్పి చెప్పారు. ఇవి ఇక్కడ చూడండి ఒకసారి, చాలా వరకు తగ్గిపోయిందండి ఇదంతా. ఇది కూడా చాలా స్పీడ్ గా లాగిచ్చేసారండి వాటర్. మన శుక్రవారం రోజు వచ్చారు కదా మంత్రి నారాయణ గారు, అయితే ఇక్కడికే వచ్చి అన్ని పరిశీలించారు ఎలా జరుగుతుంది ఏంటి అన్నది. ఇదిగోండి, 4వ టవర్ దగ్గర వాటర్ చాలా వరకు తగ్గిపోయింది, చూసుకోవచ్చు మీరు. అక్కడ 2 మోటార్లు అయితే ఉన్నాయి కదా, అవి అయితే ప్రజెంట్ లేదు. ఒక అరగంటలో అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తారంట. ఇదిగోండి, 3వ టవర్ మీకు కనిపిస్తుంది కదా, అటువైపు కూడా చూపిస్తాను ఒకసారి. అటువైపు వాటర్ ఎలా ఉంది ఏంటన్నది చూపిద్దాం. ఇటు గండి కొట్టారు కదా, ఇదేనండి. చూడండి, అటు పక్కకి వెళ్ళి టవర్ 3వ టవర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అటువైపు కూడా తోడుతున్నారా, రన్నింగ్ లో ఉన్నాయా లేదా అన్నది. చూసారు కదా, ఇదిగోండి, ఇది వచ్చేసేమో 5వ టవర్ అండి. ఇది వచ్చేసేమో 4వ టవర్. ఇప్పుడు 3వ టవర్ దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను. టవర్ 4 దగ్గర అయితే ఉన్నాం. ఇటు నుంచి మనం టవర్ 3 దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ కూడా చూసారు కదా, మొన్న మోటార్లు 2 పెద్ద అయితే పెట్టారని. ఇప్పుడు అదే డీజిల్ అయితే అయిపోయింది, తేవడం కోసం అని చెప్పి ఆఫ్ చేశారంట. మళ్ళీ కాసేపట్లో అయితే ఆన్ చేస్తామని చెప్పి అంటున్నారు. మళ్ళీ ఇంకొక ట్రాక్టర్ కూడా ఇంజిన్ అయితే తీసుకొచ్చారండి. అటు చివరికి వెళ్ళి చూద్దాం. అది టవర్ 3 అండి. ప్రస్తుతం అయితే అక్కడే మోటార్లు ఆన్ లో ఉన్నట్టున్నాయి, చూద్దాం. ఇవ్వండి, ఇక్కడ టవర్ 3 దగ్గర అయితే పనులు అయితే జరుగుతున్నాయి. 3 ట్రాక్టర్లతో అయితే తోడుతున్నారండి. ఇక మీరు చూసుకోవచ్చు, ఇది కూడా అయిపోయిందండి. చాలా వరకు వాటర్ అయితే మొత్తం తోడేశారు. చాలా లోన్ వరకు అయితే వెళ్ళిపోయినాయి వాటర్. చూడండి, 3 అయితే ప్రస్తుతానికి రన్నింగ్ లో ఉన్నాయండి. కొంచెం లోన్కి అయితే వెళ్ళి చూపిస్తాను. చాలా వరకు తగ్గిపోయినాయి వాటర్. ఇది వచ్చి టవర్ 3 అండి, 3వ టవర్.
చూసారు కదా, మీకు ఇంకా చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. ఇదిగోండి, ఇంక చివరి దాకా అయితే వచ్చాం. ఇది అప్పుడు స్టార్టింగ్ లో పనుల కోసం అని చెప్పి వేసిన పైపులు చూడండి, లోన ఎలా అయితే ఇరుక్కుపోయి ఇప్పుడు బయటపడినాయి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలుగా ఇప్పుడు బయటపడినాయి. ఇదిగోండి చూడండి, ఇదండి ఫైనల్ దగ్గరకి అయితే వచ్చేసాం మనం. ఇది మొత్తం ఎండిపోయిందండి. మొన్న వచ్చినప్పుడు అయితే ఇదంతా కొంచెం తడిగా ఉందని చెప్పి అన్నా కదా, ఇదిగోండి చూడండి మొత్తం బాగా ఎండిపోయింది ఇక్కడ ఇదంతా. ఇదిగో ఇది చూసుకుంటే ఇటు పక్క ఓపెన్ ప్లేస్, ఇటువైపు కొంచెం ఉన్నాయి. ఇదిగోండి ఇటు పక్కన ఇవి కూడా తోడితే అయిపోతాయండి. ఇంకా అంటే ఇది కూడా ఒక 2 రోజుల్లో మొత్తం అయితే అయిపోవచ్చు. ఇగో చూస్తున్నారు కదా, ఇది 4వ టవరు. ఇదిగోండి ఇప్పుడే క్రేన్ అయితే లోనకైతే తీసుకొస్తున్నారు. ఇటు పక్క నుంచి మళ్ళీ ఇంకో ఇంజిన్ అయితే పెడతారంట. ట్రాక్టర్ వచ్చింది కదా, ఇందా చూపించాను, అది లోనకైతే సెట్ చేస్తా అని చెప్పి అంటున్నారు. ఇదిగోండి ఇది వచ్చేసి 4వ టవర్. ఇక్కడ కూడా దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను. మనం ఎప్పుడు చూసినా మనం దగ్గర నుంచి కుర్చీ కనిపిస్తుంది కొంచెం కొంచెం అని చెప్పి అన్నాం కదా, ఇదిగోండి ఇప్పుడైతే పూర్తిగా చూసుకోవచ్చండి. ఇదిగోండి ఎప్పుడు మనం దూరం నుంచి అయితే చూస్తాం, కానీ ఇప్పుడు దగ్గరికి అయితే చూసాం. ఇదిగో చూసారు కదా, ఈ చివరి దాకా అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి కాకపోతే లైట్ గా చెమ్మ అయితే ఉందండి ఇక్కడ. ఇది మొత్తం అయితే అయిపోయింది. ఇదిగో చూడండి మొత్తం అప్పుడు మొత్తం మట్టిలో ఇరుక్కుపోయినాయి ఇవన్నీ. కాకపోతే ఇక్కడ ఏమన్నా వస్తే జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే మేకులు అయితే చాలా ఉన్నాయి. ఇదిగో చూసారు కదా, ఇవన్నీ తుప్పు పట్టిపోయి ఉన్నాయి. ఏమన్నా గుచ్చుకుంటే మళ్ళీ చాలా ప్రమాదకరం ఇవన్నీ. ఇదిగోండి పనులు చాలా, ఈ డీవాటరింగ్ పనులు మటుకి చాలా వేగంగా అయితే చేస్తున్నారండి అసలు. ఎందుకంటే ఫిబ్రవరి 2వ వారం కాడి నుంచి ఈ టవర్స్ పనులు అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్పి అన్నారు కదా, ఇంకా స్పీడ్ గా చేయాలని చెప్పారు. చేస్తున్నారు, అలానే చెప్పిన ప్రకారంగా చేస్తున్నారండి. ఇంకా టవర్ 1 టవర్ 2 దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ ఎలా ఉందని చూపిస్తాను. మీరు చూసారు కదా, ఇది వచ్చేసి టవర్ ఆ చివరిది వచ్చేసి 5వ టవరు, ఇది 4వ టవరు, ఇది వచ్చేసి 3వ టవరు. ఇప్పుడు 2, 1 దగ్గరికి కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం ఐకానిక్ టవర్ 1, 2 దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే డీవాటరింగ్ వర్క్ మొత్తం అయిపోయింది కదా, కానీ ఇక్కడైతే కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. ఈ మామూలుగా ఎండకైతే ఎండిపోతాయి అంట, అందుకని చెప్పి తోడకుండా అయితే ఉన్నారు. చాలా వరకు ఎండిపోయింది, ఈ కొంచెం అయితే ఉన్నాయి. మీరు చూడండి, ఈ టవర్ 1 దగ్గర లోన్ కూడా బాగా అయితే ఎండిపోయిందండి. అటుపక్క టవర్ 2 దగ్గర కూడా చూడండి, అసలు మొత్తం ఎండిపోయింది. అక్కడ ట్రాక్టర్ ఇంజిన్ అయితే ఉంది, కానీ తగ్గిపోవడం వల్ల ఆపేశారు. రన్నింగ్ లో అయితే ఏం లేదు. ఈ రోజు 27వ తారీఖు. ఈ టవర్ 1, 2 దగ్గర అయితే ఉన్న అప్డేట్ ఇదండి. ఓకే అండి, ఈ అమరావతి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, మీకు ఖర్చు లేని పని అండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చారంటే మీకు వీడియోస్ నేను ఎప్పటికప్పుడు తీయడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటది. నాకు కూడా చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్.